నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. ఇక తుని చిన్నారి మిస్సింగ్ ఇంకా మిస్టరీగానే ఉంది. చిన్నారి మిస్ అయి దాదాపు 33 రోజులు కావస్తుంది. కానీ ఇంతవరకు చిన్నారి కేసులో ఎలాంటి పురోగతి లేదు. ఇదిలా ఉంటే పాప కోసం మరోసారి కొండపైన గాలించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కొండపైన పాప ఉందా అనే అనుమానంతో పోలీసులు కొండపైకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. దీంతో ఆ ప్రాంతంపై అవగాహన ఉన్న వ్యక్తులతో గాలించేందుకు కసరత్తు చేస్తున్నారు. అయితే వెతికిన వారికి ఆర్థిక సాయం చేస్తామని కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే చిన్నారి తల్లిదండ్రులను కలెక్టర్ పరామర్శించారు. రైట్గా మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ శ్రీను అందిస్తారు. శ్రీను, చెప్పండి, చిన్నారి గాలింపు కోసం మళ్ళీ స్థానికంగా ఆ ప్రాంతంపై అవగాహన ఉన్న వ్యక్తులను ఎలా వినియోగించుకున్నారు? మళ్ళీ గాలింపు చర్యలు స్టార్ట్ చేయడానికి కారణం ఏంటి? ఏమైనా క్లూస్ లభించాయా? ప్రస్తుతం ఏదైతే ఈ జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు నెల రోజులకు దాటింది, దీనికి ప్రత్యేకించి చెప్పుకోవాలంటే ఒక సవాల్గానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ పాప ఆచూకీ ఎక్కడ దొరకనటువంటి పరిస్థితి. నెల రోజులు దాటిన పోలీసులకి అటు ఏదైతే ఫారెస్ట్ అధికారులకి, ఏదైతే శ్రీశైలం నుంచి వచ్చిన డ్రోన్ బృందానికి కూడా ఎక్కడ ఆచూకీ దొరకలేనటువంటి పరిస్థితి. ఇది ఒక పెద్ద సవాల్గా మారింది. ఏదైతే ఈ రోజు కాసేపటి క్రితమే జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఎవరైతే ఉన్నారో పాప హౌస్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అయితే కుటుంబ సభ్యులను పరామర్శించారు. అమ్మ, మీరు ధైర్యంగా ఉండండి, పాపను వెతికి పెట్టే బాధ్యత మాదే అని కూడా కుటుంబానికి భరోసా ఇవ్వడం జరిగింది. అయితే ఆర్థికంగా ప్రభుత్వం తరపు నుంచి కూడా మీకు ఆర్థికంగా సహాయం కూడా అందిస్తాము. పాపని వెతికేంత వరకు కూడా ఈ యొక్క సర్చింగ్ ఆపరేషన్ అయితే కొనసాగుతూనే ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. అయితే దీనిలో విధంగానే మరి ప్రత్యేకించి ఏదైతే ఆ ప్రాంతం కొండ ప్రాంతం, ఏదైతే 1000 ఎకరాల కొండ ప్రాంతం ఉందో, ఈ కొండ ప్రాంతానికి అంతా కూడా ఏదైతే అవగాహన ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అంటే కొండ ప్రాంతం గురించి బాగా తెలిసిన వ్యక్తులు, వారితో మళ్ళీ ఈ కొండ ప్రాంతం అంతా కూడా ఒక్కసారి వెతికించే ప్రయత్నం కూడా మేము చేస్తామని కూడా కుటుంబానికి హామీ ఇవ్వడం జరిగింది. అయితే మీడియాతో కూడా ఇందాక మనం చూడొచ్చు, కాసేపటి క్రితమే చెప్పడం కూడా జరిగింది. అయితే ఇన్ని చేసినప్పటికీ పాప మిస్టరీ ఏమైంది అనేది కూడా ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. శ్రీను, ఈ కేసు ఛేదన కోసం పోలీసులు ఇకపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఎలా గాలించే అవకాశం ఉంది? అయితే ఇప్పుడు కలెక్టర్ చెప్పిన విధంగా అయితే మరొకసారి కొండ ప్రాంతం అంతా కూడా జల్లెడ పట్టే విధంగా, అంటే కొంచెం అనుభవం ఉన్న వ్యక్తులు, అంటే కొండ ప్రాంతానికి సంబంధించి అటవీ శాఖ అధికారులే కాకుండా ఇంకా ఎవరైనా దీనికి సంబంధించి మొత్తం అనుభవం ఉన్న వ్యక్తులతో ఏరియా అంతా కూడా ఒకసారి మళ్ళీ ఏదైనా జంతువు ఏదైనా తీసుకెళ్లే అవకాశం ఉందా, యానిమల్స్ ఏదైనా ఇది మనకి ఆ పాపని తీసుకెళ్లే అవకాశం ఉందా అని కూడా మళ్ళీ ఏరియా అంతా కూడా గాలించడం జరుగుతుంది. అదే కాకుండా మరో పక్క ఏదైతే కిడ్నాప్ కు సంబంధించి ప్రత్యేకించి కిడ్నాప్ కోణంలో కూడా ఈ ప్రాంతం అంతా కూడా దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా నిన్న డిఎస్పీ మాట్లాడుతూ కూడా చెప్పారు. అయితే బాపట్ల, ఒంగోలు సైడ్ కూడా ఏరియా అంతా కూడా ఒక్కసారి వెతికించే ప్రయత్నంలో కూడా మేము మనుషులను పంపించామని కూడా డిఎస్పీ బాలగంగాధర్ తిలక్ కూడా మనకి మీడియా కూడా చెప్పడం జరిగింది. శ్రీను, పోలీసులు మరోసారి ఈ కొండ ప్రాంతంలో గాలించడానికి రీజన్స్ ఏంటి? అసలు ముందు గాలింపు చర్యలు నిలిపివేశారు కదా, మళ్ళీ స్టార్ట్ చేయాలని ఎందుకు అనుకుంటున్నారు? అంటే ఒక ప్రాంతం అంతా కూడా ఇప్పుడు 1000 ఎకరాల కొండ అంతా కూడా పూర్తిగా జల్లెడి పెట్టిన అమ్మాయి, ఆ పాప ఏదైతే ఉందో, పాప ఆనవాళ్ళు దొరకపోయినప్పటికీ మళ్ళీ ఒక ప్రయత్నం చేద్దాం అనుకుంటూ కూడా కలెక్టర్ ఆదేశాలతో మళ్ళీ ఆ కొండ ప్రాంతం అంతా కూడా వెతికే ప్రయత్నం చేద్దామని కూడా మనకి కలెక్టర్ అయితే చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎక్కడైనా ఏదైనా చిన్న క్లూ దొరికే అవకాశం ఉందా అని కూడా వాళ్ళు గాలించే పరిస్థితిలో ఉన్నారు. ఓకే శ్రీను, థ్యాంక్ యూ. రైట్, ఇక 33 రోజులు గడిచిన తుని చిన్నారి మిస్సింగ్ కేసు ఇంకా మిస్టరీగానే కొనసాగుతుంది. అయితే చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు కొనసాగిస్తూనే మరోసారి కూడా కొండ ప్రాంతంలో విస్తృత గాలింపు చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. స్థానికుల సహకారంతో పాటు ఆర్థిక ప్రోత్సాహాన్ని కూడా ప్రకటించారు. ఇదిలా ఉండగా చిన్నారి క్షేమంగా దొరకాలని కుటుంబ సభ్యులతో పాటు ప్రజలంతా కూడా ఆశాభావంతో ఎదురుచూస్తున్నారు. పోలీసులు ఈ గాలింపు చర్యల ద్వారా అయినా కీలక ఆధారాలు లభించి ఈ కేసు మిస్టరీని వీడుతుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.